హాయ్, నేను మీ వాసంతి 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 యూట్యూబ్ ఛానల్. ఇవాళ గోధుమ పిండితోటి చపాతీ చేస్తున్నాను. దాంట్లో చిటికెడు ఉప్పు, కోడిగుడ్డు వేస్తున్నాను. ఆ తర్వాత కలుపుతాను. తర్వాత చపాతీ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానో చూస్తుండండి, సరేనా? అందుకని వచ్చి మిద్దెక్కేసి ఉన్నా. 22 రోజులు గ్యాప్ వచ్చింది. జలుబు చేసి అట్టే పెయింటింగ్ చేశా, జలుబు చేసినా కూడా. కానీ మరి మొన్న నిన్న ఉమ్మరం అయిపోయి గొంతు కూడా పోయింది. అందుకని ఈరోజు మొదలు పెడుతున్నా, మళ్ళీ 2 రోజుల గ్యాప్ ఇచ్చి. అది సరే, హ్యాపీ చేస్తూ ఉంటా. చూడండి, ఉప్పు వేసేసాను. ఇంకా కూడా ఒక చిటికెడ వేస్తున్నాను. దాంట్లో ఒక కోడిగుడ్డు కొట్టి పోస్తాను. కోడిగుడ్డు కొట్టేసాను. అది మందల. ఇప్పుడు దీంట్లో ఒక చుక్క నీళ్ళు వేస్తా. ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇలా చేసుకొని కంచం అంతా ఎడల్పుగా చేసేస్తాను అనమాట. శుద్ధంగా కంచం అంతా చేసేసామనుకో ఎడల్పుగా వచ్చేస్తుంది. నువ్వేదన్నా ఏదైనా చెప్పండి ఆంటీ, సైలెంట్గా చేస్తున్నారు. ఇంకా ఏందబ్బా నువ్వు గమ్ముగా ఉండావే అనుకుంటున్నాను. నేను మీరు చెప్తారని వెయిట్ చేస్తా ఉన్నాను ఆంటీ. అవునా? ఏదన్నా మాట్లాడుకుందాం అంటే ఇరుగు సంగతి పొరుగు సంగతి మనకెందుకు? ఏదన్నా నా చిన్నప్పుడు సంగతి చెప్తా. చెప్పండి ఆంటీ, సరేనా? ఇట్లాంటి విన్నారంటే వాళ్ళంతా షాకులు అవుతారేమో. సరేనా? షాక్స్, ఆడియన్స్ షాక్స్. చిన్నప్పుడు అమ్మాయి కరెక్ట్గా 7 ఏళ్ళు పూర్తి అయి ఉంటాయి అంతే. 1 నెల 2 నెలలు జరిగి ఉంటాయి. ఎండాకాలం అనమాట. మంచి ఎండలు. అందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నా. 7వ సంవత్సరం పూర్తి అయి ఉంటుంది అంతే. డ్రాయింగ్లు వేసుకొని తిరిగేది అలవాటు. ఎవరు చెప్పినా వినను. మాకు మేము ఇల్లు గల్లోళ్ళు మా చుట్టాలే. అది మిద్ది ముందర వాకిట్లో 2 పోర్షన్లు కట్టుంటారు, రేకుల మీద. మేము ఒక ఇంట్లో బాడికి ఉండాం. మేమంతా మాది ఉమ్మడి ఫ్యామిలీ. మా పెదమ్మోళ్ళు, మా మేనమామ, మా అమ్మ వాళ్ళంతా. కానీ మా నాన్న నిద్రపోయేదానికి రేత్రి పూట బాగుంటుంది. మా నాన్న ఇంట్లో ఉండేప్పుడు లారీ, సొంత లారీ. ఇంట్లో ఉండేప్పుడు నిద్రపోవడానికి అనమాట. మా అమ్మ మా నాన్న వచ్చి పడుకోవడానికి ఇల్లు తీసుకోండి. వాళ్ళది రేకులు ఇల్లు తీసుకోరండి. అందరం ఒక ఇంట్లోనే ఉంటాం అనమాట. ఈ మధ్యాహ్నం పూట నీళ్ళు వస్తున్నాయి, ఇది కూడా ఇలా వస్తుండే. కొట్టే బోర్ నీళ్ళు కదా, పిల్లలు కదా, చిన్న పిండి ఎత్తుకొని నీళ్ళు తీసుకొని వస్తుండే. ఆ ఇళ్ళ దగ్గరనే ఇంకొక చోట ఎదురుకుండా అంత చిన్న చిన్న ఇల్లులు అనమాట. అంత పూరి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అందరూ మొగ్గాలు వేస్తుండేది. ఒక అమ్మటికి నరసమ్మ అని ఎప్పుడు పోయినా కండీలు చుడుతుండేది పిల్లకాయలతో ఆడుకోవడానికి పోతే. ఆమె నేను ఎప్పుడు అన్నా పోయి చూస్తాను కాబట్టి మేము రోజు ఆడ ఉండం కాబట్టి, మేము మా నాన్న ఉంటేనే కదా, మా నాన్న వస్తేనే వెళ్తాం కాబట్టి ఆమెను ఎప్పుడు చూసేదిలా. ఆ రోజు పెట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు గవర్నమెంట్ నీళ్ళు వదిలేస్తుంది అనమాట. ఇది కుళాయిలకి. ఆ నీళ్ళు వచ్చినాయని సరదాకి బిందె ఎత్తుకోపోయి తీసుకొచ్చి తొట్టి ఇవ్వడం, ఇంట్లో కొట్టే పంపు. అందుకని ఆ నీళ్ళు తీసుకొని వస్తుండేసరికి ఆమె చిన్న సిల్వర్ దబర అంతదే, అన్నం వండుకునే మోడల్ దబర ఎత్తుకొని పంపు కాడికి వస్తుంది. నేను అప్పుడే కుందిని తిరిగి బిందె ఎత్తుకొని వస్తుండ. అరే నీకు పొట్ట ఎత్తుకుందే, నీ పొట్టలో 2 బాబులు ఉన్నారు, రాత్రికి కానేస్తాను. చిన్నపిల్ల నాకేం తెలుసు? అవి నా గంటప్పుడు చూడటం అదే ఫస్ట్. అసలు కడుపుతో ఉండే వాళ్ళకి ఎంత పొట్ట ఉంటుంది, ఎట్ట వస్తారు ఎవరికి తెలియదు. అసలు ఆ రోజుల్లో కంప్యూటర్లు అడిగి 45 ఏళ్ళ కిందట కంప్యూటర్లు లేవు అంటే 46, 47 ఏళ్ళ కింద సంగతి అయిపోయా. కంప్యూటర్లు లేవు. అయితే నేనేమో దబర బిందెత్తుకొని వచ్చి తొట్లో పోసేసేసి మళ్ళీ పోయినా. పోయేసరికి చిన్న దబరే కదా పట్టుకొని ఎదురు వస్తా. ఆ టైంలో ఎవరు ఉండరు కుళాయిలు కాడ.
దెయ్యంలాగా నేనే తిప్పితే క్రాప్ పెట్టుకొని చెడ్డీ వేసుకొని బిందె ఎత్తుకోమని చిన్న బిందె ఎత్తుకొని తెచ్చేదే పని. ఆమె ఏం చేసి ఇక తిడతా వస్తుంది ఎదురు. ఆమె ఎంత కటికి తిట్లు తిడుతుందో, ప్రపంచంలో ఉండే తిట్లు అమ్మలక్కల తిట్లన్నీ నన్నే తిడుతుంది, నాది ఎలా తిడుతుందని. నా పాటికి నేను నా పోతా పోయేది, నీళ్ళు తీసుకొని వచ్చేది, పోస్తుంది. మా ఇల్లు కల్లా ఉంది. వచ్చా బయట కూర్చొని కుక్కుడు చెట్టు నీడకి ఆమె కూర్చొని చూస్తూ ఉంది. ఆమె ఏం చెప్పింది, నేను అట్ట 4 సార్లు తిరిగాక నీకెందుకు నోరు జిల్లా చూడు నిన్ను ఎట్ట తిడుతుందో మీ అమ్మాయి చెప్తానుండు అన్నది. ఇవేంది మా అమ్మాయి చెప్తారంటుంది. ఆమె ఏమన్నది, ఇంటే కదా ఆడతారు కదా, ఆ పాటికి నేను నవ్వులు పూల మీద నీళ్ళు తెచ్చి పోస్తానే ఉంటా, అది తెల్లవుతుంది. సరే రాత్రి అయిపోయింది, పడుకొని నిద్రపోయినా తెల్లారింది. 7 గంటలకు కానీ లేకవని పెట్టని. ఆ రోజు ఆడనే పడుకున్నా. నన్ను తీసుకొచ్చి మా అమ్ముడు బయట పాంచలో బారేస్తున్నారు, పందిలు వేసుకున్నారు రేకుల ఇంటికి. 10 ఇంట్లో పాంచం వేస్తుంటే 5 గాలి కోసం తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టేస్తున్నారు. ఇక నిద్రపోతున్నా, నాకు తెలవదు. తెల్లారి 7 అయిపోయి ఉంటుంది, గంట అనుకుంటా. అందరూ చెప్పుకుంటున్నారు నరసమ్మ గారది, నరసమ్మ గారదని. గబక్కని కళ్ళు తెరిచేసా. ఒరే నరసమ్మ గారు వేసింది అంటే లేచి పరిగెత్తే. ఇంక వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమో నాకు తెలియదు. తీరా అడిగి పరిగెత్తేసరికి గుడిసెలో అందరూ ఉన్నారు. అందరూ వచ్చారు. ఇంకెవరు అడుగుతుంటే ఇప్పుడే ఇంకో బిడ్డ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు తాను చచ్చిపోయింది, 2 మగ పిల్లకాయలేదు, రాత్రి నొప్పులు వచ్చినాయి, కనేసేసింది 2-3 గంటకల్లా, నర్సురాజమ్మని తీసుకొచ్చారని చెప్తుంది. ఆమె కన్నా దగ్గరికి పోయి చూస్తుండ. ఆమె నన్ను చూసి పకా నవ్వేసింది. అన్ని తిట్టినావి, నన్ను చూసి పకా నవ్వేసింది. నేను కూడా నవ్వుతా, పిల్లడు సాయి చూస్తుండా. ఆమె బయటకు వచ్చేసి అనేసరికి ఉంది బయలుగా బయట తెలుసుకొని ఆ పిల్లని ఎన్ని తిట్టి చెట్లకి పుట్టలకి పెట్టి ఆ మనిషి అది తిట్టకుండా ఉంటే ఆ బిడ్డ కూడా బతికుండడా. చిన్న బిడ్డ ఏదో అన్నదనుకో, ఆ బిడ్డ అన్నట్టే జరిగింది కదా, ఎందుకు ఆ బిడ్డను తిట్టడం అని. అది సంగతి. బాగుందా అంటే అట్లా జరిగిందనమాట. ఇట్లాంటి షాకులు మీ ఆంటీ అంటే చాలా జరిగి ఉన్నాయి. తిట్ల పడుకు బాగా తినుంది. అయ్యో అందరినీ అని. సరేనా, అది మీ నాకు తెలియదు కానీ ఒక్కొక్క రకంగా తిట్టేస్తుంది. అది ఆ పిల్లోడు ఇప్పటికే ఉన్నాడు, 45 ఏళ్ళ పిల్లోడు అయి ఉన్నాడు. పేరు వెంకటేశ్వరు ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడి 20 ఏళ్ళప్పుడు చూసా. ఆ పిల్లోడి 20 ఏళ్ళ పిల్లోడు అప్పుడు. ఆ పిల్లోడికి అప్పటికే పిక్రా పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇది చపాతీ అన్నమాట, చేసేసాను అన్నమాట. సరేనా, దీన్ని ఇప్పుడు మనము ఇలా మడస్తాం, రోల్ చేసేస్తున్నాను అన్నమాట. దాన్ని ఇలా చేసేసి అయిపోయిలా. అది సంగతి. మీ ఆంటీ కింద కూర్చుంటే కాళ్ళు జాపుకొని కూర్చోదు అనమాట. ఇది రియల్గా అనుకోండి, యాక్షన్ మటుకు కాదు. అది సంగతి. ఇట్లాంటి షాక్ ఇంకోటి కూడా చెప్తాను. అప్పుడు ఇంకా 1.5 సంవత్సరం కింద సంగతి అనమాట అది. అప్పుడు కూడా తెలవదు అసలు. నేను ఈ కూర్చొని నేను చూసి అన్న మాట గుర్తుంది కానీ తర్వాత కూడా నాకు తెలవదు. సరేనా, అది కూడా అట్లాగే జరిగిందనమాట. సరేనా, ఇలా కోస్తే ఇలా వస్తాయన్నమాట. వీటిల్ని ఇలా తీసేయాలన్నమాట. మరీ సన్నంగా చేస్తే బాగుండవు. సరేనా, ఆ మాత్రం లా ఉండాల. అవి ఒక రవ్వ ఆరదిచ్చి అన్నీ వస్తాయి అన్నమాట. అలా వస్తాయి. వాటిల్ని మనము ఇక్కడికే కట్ చేసుకోవాలి. సరేనా, ఆరేకైనా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను అన్నీ కోసి పెట్టేసి వదిలేస్తాను. సరేనా, అది మొదలు చుట్టూ కాడికి తీసేసి అంతవరకే కోసుకుంటుండాలన్నమాట. ఇట్లాంటి సంగతి ఇంకోటి చెప్పాలంటే, సరేనా, ఇవి ఆరాలి. ఆ సంగతి చెప్పాలంటే ఇవి చేసేటప్పుడు చెప్తాను ఇంకో సంగతి. సరేనా, అది ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చితే
ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.